అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వాళ్ళు యేసయ్యని ఎరిగిన బిడ్డలుగానే ఉన్నారు కాబట్టి ఈ వాగ్దానం వింటున్నారు కదా. కాబట్టి ఆయనని నమ్ముకొని ఎవరైతే ఉంటున్నారో, ఆయనని మాత్రమే ఆధారపడి, ఆయన మీద మాత్రమే ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో తప్పకుండా ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదా. వాళ్ళ జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగించాలో అవన్నీ కూడా దేవుడు సమయానుసారంగా జరిగిస్తూ వస్తూ ఉంటాడు కదా. మనము ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 6-7 వచనంలో చూసుకుంటే దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇక్కడ మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అంటే, దేనిని గూర్చియో చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు కదా. దేనిని గూర్చి కూడా మనము చింతపడకూడదంట. ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థనల చేత విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టుకుంటామో మనకు సమస్త విధములైన జ్ఞానం చేత మనకి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తానని చెప్పి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మనం హృదయంలో ఎటువంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నాం, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది అని చెప్పి మనం కొన్ని ఆలోచనలు మనం ఆలోచిస్తాం కదా. కానీ మన తలంపుల కంటే దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి. దేవుడు ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి మనకి ఈరోజు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కానీ మనమైతే మనం మనుషులంగా తొందరపాటు నిర్ణయాలు చాలా తీసుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యం కూడా ఎక్కడ కూడా తొందరపాటు ఉండదు. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అంటే మనకు సమాధానకరమైనదిగా ఉంటుంది. ఇంకా మనకు అది దానివల్ల ఎక్కడ కూడా మనకి హాని జరగకుండా ఉంటుంది. కాబట్టి మనము ఆయన యందు నమ్ముకొని, ఎప్పుడైతే పూర్తిగా ఆయన యందు నమ్ముకొని ఆనుకొని జీవిస్తామో మన ప్రతి కార్యాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని దయచేసి మీరు క్లెయిమ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.